ఫైనల్లీ పెళ్లి ప్లేస్కి వచ్చేసాము, వెళ్తున్నాము. చాలా హడావిడిగా అయిపోయింది, అందుకని నేను రెడీ అవుతున్న వీడియో చేయలేకపోయాను. లోపలికైతే వెళ్తున్నాము, పెళ్ళికి ఫంక్షన్ హాల్. మీకు మొత్తం వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపిస్తాను. కరెక్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు పెళ్ళి రెండింటికి నైట్ 2 o'clock. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వదిలే ఆ వెనకాల ఇంకొక క్యూటీ పాప ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం 6 ఇంతమంది క్రౌడ్ ఉండగా ఆడుకుంటూ ఉంది ఏడవకుండా. ఐ థింక్ వాళ్ళ డాడీ ఉన్నారనేమో తెలియదు, కానీ అస్సలు పేచి పెట్టలేదు. చక్కగా కూర్చుంది, పాలు తాగింది, చక్కగా వాళ్ళ డాడీ దగ్గరే ఉంది. ఎవరు ఎక్కడున్నా ఎంత అల్లకల్లోలమైనా నేను మాత్రం ఈయన్ని మాత్రం జిడ్లాగా అంటుకుంటూనే ఉంటాను పాపం. సో మొత్తానికి మేము పెళ్ళి డిస్కషన్ చేసుకుంటున్నాం అనమాట. మా పెళ్లి రోజులు మాకు గుర్తొచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా చేతిలో ఇప్పుడు ఒక బేబీ కూడా ఉంది. అది మా లవ్కి ఒక సింబల్ అనమాట. అండ్ ఆల్సో నేను ఆయనకి ఇచ్చిన ఒక స్వీట్ క్యూట్ గిఫ్ట్ అనమాట. సో అప్పటి వరకు బాగానే ఉంది, కానీ సడన్గా తిక్కొచ్చేసింది మా తిక్క పాపకి, ఆరు పాపకి. సో కొంచెం సేపు రైమ్స్ పాడి నవ్వించాము. బేసిక్గా అందరూ అడుగుతున్నారు, ఎప్పుడు చూసినా మా శ్రీవారు అని అంటావని. దానికి ఒక రీజన్ ఉంది. నేను ఎక్కువ పిల్లతో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోను, ఎందుకంటే ఫ్యూచర్ అంతా కలిసి ఉండేది నేను మా వారే కాబట్టి. ఇప్పుడు నేను దీన్ని అంత ప్రేమ చూపించేసి నేను ఆ ప్రేమని దీని మీద రుద్దాలనుకోవట్లేదు. నాకు నా ప్రేమ మా హస్బెండ్ దగ్గర నుంచే నాకు కావాలన్నమాట. అందుకని నేను ఎప్పుడు ఆయన వదిలి పెట్టను, ఎప్పుడు ఆయన జిడ్డులాగా అంటుకునే ఉంటారు. రేపొద్దున అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, కానీ లాస్ట్కి ఉండేది నేను మా వారే. సో ఆ ప్రేమంతా మా వారికి చూపిస్తాను నేను. ఆఫ్కోర్స్ పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మా ఆయనకి అంతా అదే అయిపోతుంది ఎక్కువ, బట్ స్టిల్ అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, ఆయన నాతోనే ఉంటారు. ఈయన పెళ్ళిలో ఇవి పట్టుకొని వచ్చామన్నమాట. ఎంత బాగున్నాయో, పింక్, రెడ్, ఏ కలర్ ఇది, వైట్ కాదు, ఎల్లో కాదు, ఏం కలర్ అండి ఇది? వావ్, ఈ ఫోన్లు ఎంత బాగున్నాయో. ఇది ఎంత బాగున్నాయి చూడండి. రెడ్, పింక్, ఆరెంజ్, ఎల్లో, వైట్, ఎన్ని కలర్స్ ఉన్నాయి. దానికి ఫోన్ ఇచ్చేయాలంట. ఫోన్ 1 year అసలు ఫోన్ లేదు. 2 years వరకు నో స్క్రీన్ టైం. 2 years వరకు నీకేం తెలియదు కాబట్టి ఆబ్వియస్గా నా మాట అక్కడ ఫ్లవర్స్ తెంపుకొచ్చడానికి ఎంత బాధ్యత ఉందో, వాటిని తీసుకొచ్చి ఇలా వాటర్లో వేయడం కూడా అంతే బాధ్యతగా మనం వేయాలన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకు ఆ ఫ్లవర్ అంటే చాలా నచ్చింది. ప్రెజెంట్ మా ఆయన డైట్లో ఉన్నారు. అంటే అత్తగారింటికి వచ్చారంటే డైటింగ్లు గట్టా ఉండవు కాబట్టి, బట్ స్టిల్ ఒక రెస్పాన్సిబుల్ వైఫ్గా అది నేను తీసుకుని నేను అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్లో అయినా కొంచెం ఆయన చేస్తున్నది కంటిన్యూ చేసేలాగా ప్రయత్నించాను అనమాట. సో మొత్తానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా జరిగింది. సెకండ్ డే కూడా అదే ఇచ్చాను, కొంచెం బ్రోకలీ యాడ్ చేశాను అందులో. కన్మని అంటే నేనే. బంగారు తల్లి, బంగారు వల్లి. అండ్ నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం తెలుసా.
ఎప్పుడైనా ఎవరైనా నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఇవ్వండి, నాకు చాలా ఇష్టం తెలుసా. ఈ బొకే ఇవ్వండి. ఈ మధ్యన ఈ కలర్ నాకు చాలా నచ్చుతుంది, లావెండర్ కలర్. ఏమంటే మీకు గిఫ్ట్ ఇచ్చాను మొన్న పెర్ఫ్యూమ్, అది కూడా లావెండర్. చూసారా ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది. పాపం ఒక పక్క బుడ్డదాన్ని ఎత్తుకొని పాపం మా ఆయన కష్టమైన వీడియో కూడా తీస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్. మీకు కూడా కావాలా? వచ్చేయండి ఇక్కడికి తీసుకోండి. సో మొత్తానికి పెళ్ళి బాగా జరిగింది. పెళ్ళికి మేము ఉండలేదు, రిసెప్షన్ జరిగింది, వచ్చేసాం. పెళ్ళి ఎప్పుడూ 2-3 అంట, సో మేము వచ్చేసాం అనమాట. మొత్తానికి పెళ్ళి అయితే బాగా జరిగింది. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.